నటీనటులు కాజల్, నవీన్ చంద్ర, ప్రకాష్ రాజ్, నాగినీడు, హర్షవర్ధన్, నేహా పఠాన్, అంకిత్ కొయ్య, అనిరుద్ పవిత్రన్ తదితరులు. ఈ వారం థియేటర్స్ లోకి వచ్చిన కొన్ని నోటెడ్ చిత్రాల్లో స్టార్ హీరోయిన్ కాజల్ ప్రధాన పాత్రలో నటించిన కాప్ డ్రామా సత్యభామ కూడా ఒకటి. కాజల్ చాలా నమ్మకంగా ఉండి సాలిడ్ ప్రమోషన్స్ చేసిన ఈ చిత్రం ఆమె అంచనాలు అందుకొని అందరినీ మెప్పించిందా లేదా అనేది సమీక్షలో చూద్దాం రండి. ఇక కథలోకి వస్తే, వృత్తిపరంగా ఒక అగ్రెసివ్, నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ అయినటువంటి సత్యభామ, కాజల్ అగర్వాల్, తన భర్త అమరేందర్, నవీన్ చంద్రతో ఒక హ్యాపీ జీవనాన్ని సాగిస్తుంది. అలా ఆమె పనిచేస్తున్న షీ టీం ఆడవారు ఎదుర్కొంటున్న పలు సమస్యలు పరిష్కరిస్తారు. అలా ఓ రోజు హసీనా, నేహా పఠాన్ అనే ఒక అమ్మాయి తన భర్త యదు, అనిరుద్ పవిత్రన్ తనని ఎన్నో రకాలుగా ఇబ్బంది పెడుతున్నాడు అని పోలీసులని ఆశ్రయిస్తుంది. ఈ క్రమంలో యదు ఆమెని చంపేస్తాడు. ఆమె చనిపోయే ముందు తన తమ్ముడు చోటుగా పిలవబడే ఇక్బాల్, అంకిత్ కొయ్య నీ జాగ్రత్తగా చూసుకోమని మాట తీసుకుంటుంది. ఈ క్రమంలో ఈ ఇక్బాల్ ఒక ఉగ్రవాది అని ముద్ర పడుతుంది. మరి అతడు నిజంగానే ఉగ్రవాదా? అక్క అంటే అమితమైన ప్రేమ ఉన్న ఇక్బాల్ అసలు ఏం చేస్తాడు? సత్యభామ అతని విషయంలో ఎలాంటి స్టెప్ తీసుకుంటుంది? ఈ క్రమంలో ఆమెకి ఎదురైన సవాళ్లు ఏంటి అనేది తెలియాలి అంటే ఈ చిత్రాన్ని చూడాలి. ఈ చిత్రంతో చాలా రోజుల తర్వాత కాజల్ ఫ్యాన్స్కి అయితే ఆమె నుంచి మంచి ట్రీట్ లభిస్తుంది అని చెప్పాలి. ఈ సినిమా కోసం కాజల్ పెట్టిన ఎఫర్ట్స్ని మెచ్చుకొని తీరాలి. ఇప్పుడు వరకు మనం చూసిన కాజల్ వేరు, సత్యభామలో కాజల్ వేరు అని చెప్పాలి. ఒక అగ్రెసివ్ పోలీస్గా ఆమె తన రోల్ అదరగొట్టేసింది అని చెప్పాలి. మెయిన్గా ఆమె పెర్ఫార్మెన్స్తో పాటుగా ఆమెపై కొన్ని మాస్ మూమెంట్స్ అయితే ఒక స్టార్ హీరోని ఎలా చూపిస్తారో ఆ రేంజ్లో సాలిడ్గా ఉన్నాయి. ఆమె ఇంట్రో సీన్ కానీ క్లైమాక్స్ సీక్వెన్స్లో కానీ కాజల్ అదరగొట్టింది. అలాగే ప్రతి యాక్షన్ సీక్వెన్స్ కూడా ఆమె విషయంలో ఫ్యాన్స్కి మంచి ట్రీట్ ఇస్తాయి. అలాగే సినిమాలో ఆమెతో పాటుగా చాలా పాత్రలు కనిపిస్తాయి. మెయిన్గా యంగ్ నటినటులు అంకిత్, అనిరుద్లు సాలిడ్ పెర్ఫార్మెన్స్ను కనబరిచారు. అలాగే నేహా పఠాన్ మంచి ఎమోషన్స్ ని కనబరిచింది. అలాగే వీరితో పాటుగా సంపద తదితర యువ నటులు సహజమైన పెర్ఫార్మెన్స్ ని కనబరిచారు. ఇక వీరితో పాటుగా ప్రముఖ నటులు నవీన్ చంద్ర, ప్రకాష్ రాజ్, నాగినీడు, హర్షవర్ధన్లు తమ పాత్రలు పరిధి మేరకు బాగా చేశారు. ఇక సినిమాలో కొన్ని ట్విస్ట్లు ఓకే అనిపిస్తాయి. ఇక మొత్తంగా చూసినట్టు అయితే ఈ సత్యభామ మాత్రం కాజల్ వన్ విమెన్ షో అని చెప్పాలి. సినిమాలో ఆకట్టుకునే కథనాలు లేకపోయినా ఆమె మాత్రం తన నటన, యాక్షన్ పెర్ఫార్మెన్స్ లతో అదరగొడుతుంది. ఆమె ఫ్యాన్స్కి మాత్రం తన నుంచి ఎలాంటి డిజపాయింట్మెంట్ అనిపించదు. అలాగే ఆమె రోల్ని ఇంకా హైలైట్గా చూపించినా బాగుండు అనిపిస్తుంది. కానీ సినిమాలో కథనాల్లో లోపం ఉన్నాయి. బోరింగ్ అండ్ కన్ఫ్యూజ్గా సాగే కథనాలు సినిమా ఫలితాన్ని దెబ్బతీశాయి. వీటితో అయితే ఒక్క కాజల్ అభిమానులకి సినిమా ఓకే అనిపిస్తుంది. కానీ ఇతర ఆడియన్స్ అయితే చాలా తక్కువ అంచనాలు పెట్టుకుని ఈ సినిమా ట్రై చేస్తే బెటర్